వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో. మనం టీజీపీఎస్సీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ తెలంగాణ ఎకానమీలో డిస్కస్ చేస్తున్నాం కదా. అందులో థర్డ్ చాప్టర్లో ఉన్నాము. ఫిఫ్త్ క్వశ్చన్ అనమాట. ఫిఫ్త్ క్వశ్చన్ ఇది ఏంటంటే క్వశ్చన్, హౌ హ్యాస్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అడ్రెస్డ్ ద ఛాలెంజ్ ఇన్ ద హెల్త్ అండ్ వెల్ బీయింగ్. చూడండి, హెల్త్ వెల్ బీయింగ్లో ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి, దాన్ని ఎలా సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం ఎలా సాల్వ్ చేస్తున్నాము, వాట్ ఆర్ ద కీ ఇనిషియేటివ్స్, కొత్త ఇనిషియేటివ్స్ ఏమైనా హెల్త్ కేర్లో. మెటర్నల్ అంటే ఆడవాళ్ళు అంటే కడుపుతున్నప్పుడు మెటర్నల్ కావచ్చు, మదర్ కావచ్చు, వాళ్ళు కానీ చైల్డ్ పిల్ల కావచ్చు, ఓవరాల్ పబ్లిక్ హెల్త్ అవుట్కమ్స్ ఎలా ఉన్నాయి అనేది క్వశ్చన్ అనమాట. హెల్త్ కేర్ వెల్బీయింగ్ తెలంగాణలో మంచిగా ఉందా? నిజంగా మంచిగా ఉంది. ఏమైనా అనుకో, చాలా రాష్ట్రాలతో కంపేర్ చేసుకో, బీహారో, యూపీనో, నార్త్ ఈస్టర్న్లోనో, లేకపోతే ఛత్తీస్గఢ్లోనో, ఈ రోజు కంపేర్ చేసుకున్న తెలంగాణ సూపర్గా చేస్తుంది. అంటే పాత గవర్నమెంటా, ఆ ముందు గవర్నమెంటా, ఈ గవర్నమెంట్ అని కామెంట్ చేయడం, కానీ తెలంగాణస్ హెల్త్ ఈజ్ వెరీ వెరీ గుడ్ వెన్ కంపేర్డ్ టు ద రిమైనింగ్ స్టేట్స్. ఎస్, దానికి మరి ఇట్లా రాయడిస్తే కుదరదు. తెలంగాణ తోపు, తెలంగాణ తురుము, తెలంగాణ అన్నీ వేసి పడేస్తుంది, ఇట్లా రాయకూడదు కదా. యూ హ్యావ్ టు సబ్స్టాన్షియేట్ యువర్ ఆన్సర్. మీరేమి న్యూస్ పేపర్ డిబేట్లకు రాలేదు ఇక్కడ, మీరు డప్పు కొట్టడానికి రాలేదు తెలంగాణ గవర్నమెంట్ గురించి. నిజాలు మాట్లాడుకోవడానికి వస్తారు. దానికి నిజాలు మాట్లాడి దానికి సబ్స్టాన్షియేట్ ఫ్యాక్ట్స్ ద్వారా మీరు యూ హ్యావ్ టు ఫ్యాక్ట్స్తో సబ్స్టాట్ చేయాలి. ఆ పర్టికులర్ అడిగాడు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కావాలంటే క్వశ్చన్లో ఎవడరాడు క్వశ్చన్ తయారు చేసింది, ఏం పని లేదు అడిగి, నేనే పని చేసింది. హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే అబ్బాయా, తెలంగాణ బోస్ ఎక్స్టెన్సివ్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్లూడింగ్ 2 డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ప్రతి జిల్లాలో అండ్ 24 టీచింగ్ హాస్పిటల్స్, 72 ఏరియా హాస్పిటల్స్, 92 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, 882 ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, 4700 హెల్త్ సబ్ సెంటర్స్ తెలంగాణలో ఉన్నాయంట. ఇంకా డెవలప్ అవుతూనే ఉన్నాయంట అవి. మామూలుగా లేదు తెలంగాణ అంటే, మామూలుగా లేదు. మన హెల్త్ ప్రోగ్రామ్స్ ఇనిషియేటివ్, రాజు ఆరోగ్యశ్రీ స్కీమ్. ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, పేర్లన్నీ రాజు, ఇందిరాగాంధీ ఇట్లా మారిపోతాయి, గుర్తుపెట్టుకోండి. ఇంకా పిల్లల కోసము, అలాగే ఆడవాళ్ళ కోసము ఇది ఎంసీహెచ్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు, మదర్ చైల్డ్ హెల్త్ కేర్ కిట్లు ఇస్తుంది. అలాగే జూన్ 2024లో పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రిసీవ్డ్ 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ టు స్ట్రెంథెన్ ద హెల్త్ కేర్ వర్క్ ఫోర్స్. అలాగే 431 పొజిషన్స్ ఇన్ ద డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ 4 ఇన్ ద ఇన్స్టిట్యూషనల్ ప్రివెంటివ్ మెడిసిన్. సో గవర్నమెంట్లోనే కొంత జూనియర్ డాక్టర్స్లు కావచ్చు, అంటే స్టేట్లో ఉన్న మంచి డాక్టర్లని గవర్నమెంటే రిక్రూట్ చేసుకుని వాళ్ళ చేత పని చేపిస్తుంది అనమాట. ఓకేనా. ఎమర్జెన్సీ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ 108 సర్వీసెస్ కావచ్చు, అలాగే 102 అమ్మఒడి సర్వీసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రెగ్నెంట్ ఉమెన్ కోసము ఎప్పుడూ ఫంక్షన్లో ఉంటూనే ఉన్నాయి. చైల్డ్ హెల్త్ డెవలప్మెంట్ కోసం ఏమున్నాయమ్మా, స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్స్ ఎస్ఎన్సియూస్ ఉన్నాయి. తెలంగాణలో 46 యూనిట్స్ కరెంట్లీ ఆపరేటింగ్లో ఉన్నాయి. అంటే పిల్లల కోసం వాళ్ళకి కావాల్సిన హెల్త్ బెనిఫిట్స్ కోసము, అలాగే వాళ్ళకి హెల్త్ ఏదైనా ఖరాబ్ అయినా కానీ, మామూలుగా ఎవరైనా కానీ ఒక పెద్దోడికి అయిందనుకోని డాక్టర్ కొంచెం పట్టించుకుంటారు. పిల్లలకైతే కొంచెం నెగ్లిజెన్స్ అనేది ఉంటుంది. అఫ్కోర్స్ ఆ అమ్మకి ఆ నాన్నకి చాలా బాగా చూసుకుంటారు, బట్ బయట వాళ్ళకి నెగ్లిజెన్స్ ఉంటుంది. అది ఉండకూడదని చెప్పేసి చైల్డ్ ఎస్ఎన్యూస్, స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్స్. ఎందుకంటే పుట్టినప్పుడే పిల్లలకి ఈ మధ్య పిల్లలకి జాయింటీస్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది. దాన్ని కోపప్ చేసుకోవడానికి అప్పుడు ఏం అవ్వకూడదు, వ్యాక్సిన్స్ అన్ని కరెక్ట్గా అందే విధంగా మిషన్ ఇంద్రధనుష్తో కూడా టైఅప్ అయ్యే విధంగా ఈ చైల్డ్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట మనకు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 64,000 మంది పిల్లలకి వాళ్ళకి అడ్మిట్ చేసుకోవడము, వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఇవ్వడమో జరిగిందనమాట. అలాగే మెడికల్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్ ఇంక్రీజ్ చేసింది, ఎంబీబీఎస్ డాక్టర్స్ని వాళ్ళ ఇంక్రీజ్ చేసింది, ఇవి చేసింది. హెల్త్ కేర్ పాయింట్ ఆఫ్ లో చూసుకున్నట్లయితే మనకు చైల్డ్ హెల్త్ మెటర్నల్ మోర్టాలిటీ రేటు 43 డెత్స్ పర్ 1 lakh లైవ్ బర్త్స్. నేషనల్ యావరేజ్ అంతా 97తో పోల్చుకుంటే ఇండియా యొక్క నేషనల్ యావరేజ్తో పోల్చుకుంటే తెలంగాణలో ఆల్మోస్ట్ 0.5% కన్నా, అంటే 50% కన్నా తక్కువ ఉందన్నమాట. చాలా చాలా మంచి పరిణామం. కానీ 0 అయిపోవాలబ్బా. ఇంకా 1,00,000 మంది పుడుతుంటే 43 మంది అమ్మలు చనిపోవడం ఏంది, 0 అయిపోవాలి ఫ్రాంక్గా చెప్పాలంటే. ఇది సరే, ఇప్పుడు పిల్ల చనిపోతే ఓకే, తల్లి చనిపోకూడదు అనే డిబేట్ నేను తీసుకురావట్లేదు. నిజాలు మాట్లాడుకుందాం. ఎవరో ఒకరు చనిపోతారు అనే కొన్ని కేసెస్లో అమ్మని బతికించుకోవాలి, ఎందుకంటే తను ఇంకో బిడ్డకు జన్మనిగలదు. అంటే సినిమాలో చూపిస్తుంది కదా, నేను నా
కూతురు కోసం నా లైఫ్ని త్యాగం చేస్తాను ఆ సినిమాలో ఉంటుంది. కానీ మెటర్నల్ మోర్టాలిటీ ఈజ్ మచ్ వర్స్ట్ దాన్ ద ఇన్ఫాంట్ మోర్టాలిటీ. సో దాన్ని మనం తగ్గించుకోవాలి. The state also exhibits a lower infant mortality rate IMR 21 per 1000 live births. ఇండియాలో 28 ఉంది. ఇది కూడా తక్కువ ఉంది. ఇంకా తగ్గాలి. అండర్ 5 అనుకోండి మోర్టాలిటీ రేట్ 23 కంపేర్ 32. అంటే అండర్ 5 అయితే తెలంగాణలో 23 ఉంది, ఇండియాలో 32 ఉంది. మామూలుగా ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేటు 28 ఉంది ఇండియాలో, అది తెలంగాణలో 21 ఉంది. ఈ పారాగ్రాఫ్ పక్కా ఇంపార్టెంట్, మీరు ఖచ్చితంగా రాయండి. ఇది కూడా నియోనెటల్ మోర్టాలిటీ బర్త్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణలో 15 per 1000, మరి చిన్న పిల్లలు పుట్టిన కొన్ని రోజులకి అనమాట, 15 per 1000 లైవ్ బర్త్స్ కంపేర్ టు ద నేషనల్ యావరేజ్ ఆఫ్ 20. అంటే పుట్టిన పసికందుల్లో 20 మంది చనిపోతుంటే, 1000 మంది పడితే 20 మంది చనిపోతుంటే తెలంగాణలో 15 మంది చనిపోతుంది. బట్ అది 0 చేసుకోవాలి మనము. అలాగే టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఏదైతే ఉందో 1.5 బిలో ద రీప్లేస్మెంట్ లెవెల్ ఆఫ్ ద 2 అబ్జర్వ్ ద నేషనల్ యావరేజ్. అంటే ఒక మదర్కి ఇండియాలో ఇది 2 అని చెప్పాడు, బట్ ఇది 1.9 ఉంది. ఇక్కడ ఈ 2 అనేది ఏదైతే ఉందో ఇది 1.9 ఉంది, అది తగ్గింది కొంచెం. సరే 2 అనే అనుకుంది, ఎందుకంటే సెన్సస్ తీయలేదు కాబట్టి గోల ఉందంతా. అంటే ఒక మదర్కి ఇండియాలో 2 పిల్లలు పుడితే తెలంగాణలో 1.5 పిల్లోడే పుడతాడు. అంటే దాని ఉద్దేశం తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇంటూ 100 వేసుకుంటే 100 మంది అమ్మలు తీసుకుంటే మనము ఒక ఊరిలో కావచ్చు, లేకపోతే హైదరాబాద్ లాంటి ఎక్కడ చోట 100 మంది అమ్మల్ని తీసుకుంటే వాళ్ళకి 150 మంది పిల్లలు పుడుతున్నారు. అంటే ఇక్కడ క్యాలిక్యులేషన్స్ 0.5 అంటే మీరు హాఫ్ చైల్డ్ అని కాదు నా ఉద్దేశం, ఇట్లా మల్టిప్లికేషన్. అదే ఇండియాలో అనుకోండి, మన దేశం మొత్తం చూసుకుంటే 100 మంది అమ్మలకి 200 మంది పిల్లలు పుడుతున్నారు. తెలంగాణలో ఒక 50 మంది తగ్గారు, అది దాని ఉద్దేశం ఇక్కడ. ఓకేనా. అడిషనలీ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటే ఆఫ్కోర్స్ హాస్పిటల్స్లో డెలివరీ చాలా అవుతున్నాయి, చాలా మంచిది. అది 97% కంపేర్ టు నేషనల్ యావరేజ్ ఆఫ్ 88.6%. ఇండియాలో అంటే హాస్పిటల్స్లో కాకుండా ఈ రోడ్ల మీదనో లేకపోతే పూరి గుడిసెల్లోనో లేకపోతే ఏ ఫెసిలిటీస్ లేక ఇళ్లలోనో డెలివరీ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇండియాలో ఎంతంటే 87%, 88% అండ్ ఆల్మోస్ట్ 89% హాస్పిటల్స్లోనే అవుతున్నారు డెలివరీస్. తెలంగాణలో ఎంత 97% ఉంది. ఎక్కడో 100లో 2-3 మనం బయట డెలివరీస్ చూస్తున్నాం. ఓకేనా. సో ఇది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇంపాక్ట్ అండ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ అంటే ఇక్కడ ఇందాక మీకు చెప్పాను కదా, దాని అంతా ఇక్కడ జిస్ట్ లాగా రాశాను. సో ఒకసారి చదవండి. ఇది ఇందులో ఒక జిస్ట్ లాగా ఉంటుంది, ఇక్కడ ఇన్ఫర్మేషన్ తక్కువ ఉంటుంది బట్ జిస్ట్ లాగా ఉంటుంది. గోల్ నెంబర్ 3 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, గోల్ నెంబర్ 3 ఎన్ష్యూరింగ్ హెల్తీ లైఫ్స్, ప్రమోటింగ్ వెల్ బీయింగ్ ఆఫ్ ఇట్ ఆల్ ఏజెస్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఏదైతే ఉందో 5 lakhs నుంచి 10 lakhsకి హెల్త్ ఇన్సూరెన్స్ డిపాజిట్ని పెంచడం కావచ్చు, మెడికల్ ఎడ్యుకేషన్లో కాంప్రిహెన్సివ్గా ప్రోగ్రామ్స్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తే మన తెలంగాణ డెవలప్డ్ తెలంగాణ అవుతుంది అని మీరు ఆన్సర్ రాయాలి. ఓకేనా. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్,